రెసిపీలోకెళ్ళే ముందు మీకొక చిన్న స్టోరీ చెప్పాలి. నాకీ రెసిపీ మా ఫ్రెండ్ లిఖిత నేర్పించింది. కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు ఫోను చేసుకుంటే అసైన్‌మెంట్స్ గురించో, క్లాస్ కబుర్లో చెప్పుకునేవాళ్ళం. కానీ పెళ్లి తర్వాత ఏ వంట ఎలా చేయాలో మాట్లాడుకుంటున్నాం. వంటనే కాదండి ఇంట్లో పనులు కూడా షేర్ చేసుకుంటున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. మనం ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత పుదీనా, ఫ్రై చేసిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు మన కారం తగ్గట్టుగా, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ ముద్దని ఇందులో యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసిన తర్వాత ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకు రుచికి సరిపడా ఉప్పు, కారం, ముందు మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ అండ్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని మిశ్రమాన్ని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. మా ఫ్రెండ్ నాకు చెప్పినట్టే చేశాను అనుకుంటున్నాను. బట్ చాలా సార్లు చేయడం వల్ల నేను కొంచెం ఇంప్రూవైజ్ చేసుకున్నాను. వన్స్ మనకి ఏదైనా వంట అలవాటయిందంటే మన టేస్ట్‌కి తగ్గట్టుగా, మనకు అలవాటుకి తగ్గట్టుగా ఆ రెసిపీ చేంజ్ అయిపోతా ఉంటుంది. మీరు కూడా అది అబ్జర్వ్ చేసుంటారు కదా! ఒకవేళ అబ్జర్వ్ చేసుంటే కనుక కింద కామెంట్ చేయండి. మీరు హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటే, హాఫ్ కేజీ రైస్ తీసుకోండి. అదే కేజీ చికెన్ తీసుకుంటే, కేజీ రైస్ తీసుకోండి. 2 మాత్రం ఈక్వల్‌గా ఉండాలి. నేనైతే హాఫ్ కేజీ చికెన్‌కి హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నాను. హాఫ్ కేజీ కన్నా నాకు తక్కువే ఉంటుంది. ఎందుకంటే మేము ఇద్దరమే గాబట్టి. బుడ్డోడు కొంచెమే తింటాడు. మరుగుతున్న రైస్‌లో కొంచెం జీలకర్ర, ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రెష్‌గా మసాలా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. యాలకులు, లవంగాలు, చెక్క, పువ్వు కొంచెం ఏసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం రైస్‌లో కూడా కొన్ని మసాలా సామాన్లు యాడ్ చేసుకోవాలి. అవి ఇవి అని స్పెసిఫికేషన్స్ ఏమీ లేవండి. మీ ఇంట్లో ఏం అవైలబిలిటీగా ఉంటే అవి యాడ్ చేసుకోండి. బిర్యానీ ఎంత పలుగ్గా ఉంటే అంత బావుంటుంది. అది రైస్ మీద డిపెండ్ అవుతది. మనం ఎక్కువగా ఉడకపెట్టేసామనుకోండి బాగా ముద్దగా అయిపోతుంది. ఇంకొక చిన్న టిప్ చెప్పనా ఇక్కడ? రైస్ అంతా అయిపోయాక అక్కడ ఘీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నారనుకోండి, మనం బిర్యానీ తినేటప్పుడు రైస్ ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇప్పుడు దమ్ కోసం అట్ల రేకు పెట్టుకోవాలి. అది ఒక 5-10 మినిట్స్ హీట్ అవ్వనివ్వండి. తర్వాత ముందుగా చికెన్ కలుపుకున్న పాన్ దీని మీద పెట్టుకోవాలి. చికెన్ ఉడకడం కోసం ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యనే కాదు నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే నెయ్యయితే మంచి ఫ్లేవర్‌నిస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోండి. మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న రైస్‌ని కూడా ఇందులో స్ప్రెడ్ చేసుకున్నట్టు యాడ్ చేసుకోవాలి. నాకు రైస్ ఆల్రెడీ 80% ఉడికిపోయింది కాబట్టి నేను వాటర్ ఏమి యాడ్ చేసుకోవట్లేదు ఎక్స్‌ట్రాగా. మీరు కనుక రైస్ ఒక 60-70% ఉడకబెట్టుకున్నట్టయితే ఒక చిన్న గ్లాస్‌తో వాటర్ యాడ్ చేసుకోండి. నాకు ఆల్మోస్ట్ 80% ఉడికిపోయింది కాబట్టి నాకు చికెన్‌తో వచ్చిన వాటర్ తోటి మిగతా రైస్ కూడా ఉడికిపోతుంది. రైస్ మొత్తం పాన్ అంతా నీట్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొన్ని ఫ్రై ఆనియన్స్ పైన యాడ్ చేసుకొని, కొంచెం ఘీ కూడా వేసుకొని మూత పెట్టుకొని కాసేపు దమ్ అవ్వనివ్వండి. నేనైతే 10 మినిట్స్ హై ఫ్లేమ్, 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైమ్ చేసినట్టయితే ఒకసారి మూత ఓపెన్ చేసుకొని స్పూన్ పెట్టి చెక్ చేసుకోండి. ఇంకా వాటర్ ఉంటే కనుక ఇంకో 10 మినిట్స్ సిమ్‌లో పెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 20-30 మినిట్స్ దాన్ని కదపకుండా పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇంట్లోనే రైస్ తోటే చేసుకున్నాను. మీరు బాస్మతి రైస్‌తో చేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది మీకు. అంతేనండి. ఒక 30 మినిట్స్ తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. మీకు గనుక రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీకు షేర్ చేసిన రెసిపీని కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.